అంటే ఎంత ప్రేమ. సంక్రాంతి, స్కూలు, భోగి మంటలు మొత్తం అన్ని కవర్ చేసేసారు. ఏమండి ఇది ఏంటిది? అది ఇప్పట్లో హౌసెస్ లేవు కదా, ఇల్లు లేవు కదండి. పురాతన కాలంలో ఉండేటటువంటి పూరి గుడిసె చేస్తాం దీనికి. ఏంటండి? హోమ్ టూర్ చెయ్యండి. మాకు చెప్పండి, మాకు మీ ఇల్లు వివరించండి. అంటే ఇప్పుడు అందరూ బిల్డింగ్స్ డాబాస్ కట్టేసుకుంటున్నారు కదండి. పూర్వకాలంలో అయితే ఫస్ట్ అలా తాటాకిల్లే ఉండేవన్నమాట. మరి తాటాకులు తెస్తామండి, అందాక రెడ్ కలర్ లో వేసాము. తాటాకులు రెడ్ కలర్ లో ఎక్కడ ఉంటాయి చెప్పండి? అంటే అప్డేట్ అయినాయి అండి, కలర్ వేసారు తాటాకులకి. అవునండి. నెక్స్ట్ ఇది భోగి అండి. భోగియా? ఏమంటే బటర్ఫ్లై తో కూడా కాలిపోతుంది, బటర్ఫ్లై మంటల్లో వేస్తుంది. అది బటర్ఫ్లై కాదండి, మంట ఎక్కువగా వస్తుందని చెప్పి దాన్ని కంట్రోల్ చేయడానికని అలా చేస్తాం. అదేంటని తూని ఏదండి? అది తూనీగలా ఉంది కదా, బటర్ఫ్లై లా ఉంది కాదండి, బటర్ఫ్లై కాదండి. ఏ యాంగిల్ లో అది మంటని కంట్రోల్ చేసి దానిలో ఉంది. ఇప్పుడు కొత్త మిషన్ అండి. అలాంటివి కూడా వచ్చాయంటారు మార్కెట్ లోకి. మీరే ప్రమోషన్ చేస్తున్నారు. అవునండి, అవును. ఇది 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 ఇదేంటి? అది పొలం అండి. అదేంటండి? రైతులండి అక్కడ. కాదు కాదు, ఇదేంటి? ఇది చెరుగ్గడండి. ఇది ఇది అది చేనుకు వాటర్, నీళ్లు. అదేంటి? పొలము పచ్చగా ఉంది, నీళ్లు పచ్చగా ఉంది, రైతు నీలంగా ఉంది, రైతు రెడ్ కలర్ లో ఉన్నాడండి. మరి ఇవేంటండి? అంటే వివరించాల్సిందే. అవి నీలం కలర్ లో వచ్చేసినాయి అండి. వాటర్ ఎక్కువైపోయింది. గ్రీన్ కలర్ లో ఎందుకు వేసారు? పక్క పొలంలో వచ్చినాయి అండి. పక్క పొలంలో వచ్చేస్తే కలర్ అంటే వాటిలో గ్రీన్ కలర్ లో వస్తాయి కదా, లీవ్స్ కూడా వచ్చేస్తున్నాయండి మా పొలంలో, పక్క పొలంలోంచి. కలర్ అంటుకుని వస్తుందా? అవునండి, ఆకులు తేలుకుంటూ వచ్చేస్తున్నాయండి మా పొలంలోకి. ఎలా అంటుకుంటది? అది పాప అడుగుతుంది, చెప్పండి. ఏంటండి? ఎలా అంటుకుంటది అంటే కొంచెం ఎక్కువ లెంత్ పెంచామండి దానికి, బోధికి. దెబ్బలాడండి పక్క రైతు. ఎందుకు అలా వచ్చేస్తే మీకు అడ్డుపడిపోతాయి, చేనంతా చిందరవందర అయిపోతుంది కదా. మా చేలోకి వస్తున్నాయి కదండి, ఆకులు వచ్చేస్తున్నాయి కదండి. పర్వాలేదండి, రేపు వెళ్ళి చెప్తామండి. పాపం లాస్ వచ్చేస్తుందండి. రైతులు కూడా తొక్కేస్తున్నారు ఈ పొలం. రైతులు పని చేస్తున్నారండి కష్టపడి. మరి వీళ్ళు ఎవరండి? వాళ్ళే రైతులు పట్టుకెళ్తున్నారండి. మరి వీళ్ళు ఎవరండి? వాళ్ళు అక్కడ పని చేస్తున్నారండి, వీళ్ళు మోపులు కట్టుకుని ఇంటికి పట్టుకెళ్తున్నారు. వాళ్ళకి ఇన్ని ఆకారాలు ఉన్నాయి, వీళ్ళు ఏంటి విలువగా ఉన్నారు? వాళ్ళు పని చేస్తున్నారు, వంగే ఉన్నారండి, వీళ్ళు వెళ్తూ ఉన్నారు. అందుకని ఏంటి వంగితే హైట్ ఉన్నారా? అంటే కొంచెం హైట్ ఎక్కువ అండి. హైట్ ఎక్కువ. డౌట్ అండి, చెప్పండి. కాలం ఇందులోంచి మళ్ళీ ఇందులోకి వెళ్తుందండి. అంటే మా పొలంలోంచి మా పొలంలోకే పెట్టేసుకున్నాం. అదే పెద్ద డౌట్, అది ఎలా సాధ్యం అండి? అది మాకే సాధ్యం అండి. అది మాకు దాని గురించి ఈ కాలువ తవ్విన ఇంజనీర్ గారి గురించి చెప్పండి. ఇంకా లేరండి. లేదు, చూడు ఇక్కడ మళ్ళీ ఈ దారిలోకి వస్తుంది. అది అర్థం కావట్లేదు. ఆలోచించండి లోపు మీరు. నేను చెంచలేకపోతున్నాను, చెప్పండి. మా ఇంజనీర్ గారి గురించి మీకు ఇంకా చెప్పమండి, మీరు అప్డేట్ అయిపోతారు. మాకు సంబంధాలు చెప్పండి. బాబు పాప అండి. మొత్తం పిల్లలతో సహా చేయాల్సింది. అవునండి, చేయమంటే చేసేస్తారు. ఎద్దుగానే లాస్ట్ లో ఎద్దుగానే అయిపోయినాక మొత్తం ఇలాగనాలి. ఇంకో ఇలా పెట్టి ఇక్కడ ఇయ్యాలి, మధ్యలో ఇయ్యాలి. మొత్తం అయితే పాడైపోద్ది ముగ్గు కదా. ఇలాగ రంగులేద్దాం. వెళ్తా. చికెన్ మటన్ పెడతావా? ఒక పండక్కి పెడతావా? కూడా ముగ్గులు పెట్టడంలో నిమగ్నం అయిపోయి అసలు ఎవరిని పట్టించుకోకుండా పెడుతున్నారు. వీళ్ళైతే చల్లేస్తున్నారు.
కదా నువ్వే హెల్ప్ చేస్తావా? లేదో చల్లించేస్తున్నాం. ఏమండి వంటలు చేయడానికి చల్లిస్తున్నారు కాదండి మీరు కూర్చోండి. మీరు కూర్చోండి. వెళ్ళాం నేను చెప్పం పాట పాడాలి. మీరు ఊరుకోండి ఇంకా పాడపోతే లాగేసుకుంటారు అన్ని. మేమిద్దరం అలా వేసేస్తాం. కాదు దొంగని పట్టుకోవాలంటే వాళ్ళు చీర కంటున్నా చూడాలి. మేడం మీరు కవర్ చేయరా? మేము కవరే చేస్తున్నాం. అది కవర్ చేస్తున్నారు. కాదు పట్టుకోండి పట్టుకోండి. పాట పాడాలి. డైలాగ్ చెప్పాలి. మాకు సంబంధం చెప్పాలి. వీళ్ళందరూ చెప్పారు. మేడం ప్లీజ్ మేడం మాకు చెప్పండి. మాకు చెప్పు తక్కువ. పెట్టమంటారు మమ్మల్ని కూడా. అడగండి లైక్ మంచిగా. సంక్రాంతి గురించి చెప్పండి. సంక్రాంతి అంటే మనకు గుర్తొచ్చేవి ముగ్గులు ఫస్ట్. సో అందుకే ముగ్గులు వేస్తున్నారు. యా అవునండి. సో చిన్నప్పటి నుంచి కూడా నేను ఈ స్కూల్లోనే చదివాను. మా ప్రిన్సిపల్ సార్ ఎప్పుడు ముగ్గు పెట్టేస్తున్నారు మధ్యలో అడ్డొచ్చి. మరి నా పార్ట్నర్ అండి. మీ పార్ట్నర్ మీకంటే ఎక్కువ కష్టపడుతున్నారు కదండి. అలాంటి వాళ్ళు చూస్ చేసుకున్నాం మేము. అందరూ వాళ్ళ పిల్లల్ని చూస్ చేసుకుంటే మీరు టీచర్ని చేసుకున్నట్టున్నారు. అంటే టీచర్ అయితే మీరు చెప్పకపోతే కాదు ఇలాగా ముగ్గుల్లో కూడా ఉంటారని చెప్పేసి తెలియచేయడానికి రుక్మిణి మేడం. అవునండి. ఇదిగో ఇలా ఇలా చెడగొట్టడానికి కూడా ఉంటారండి. పక్కనే ఉంటారు శత్రువులు. ఎవరితోనో ఆవిడ డీల్ కుదుర్చుకుని ఉంటారు తెలుసా. మిమ్మల్ని చెడగొట్టడానికి. మీరు డైలాగ్ చెప్పండి మేడం గారు. మీరు చెప్పారు మాకు సంబంధం లేదు. ఒక డైలాగు పిల్లలకి టీచింగ్ చెప్పడం కాదు, డైలాగ్ చెప్పాలి. చెప్పాలి మాకు సంబంధం లేదు. మీ పిల్లలు ఎలా చెప్తారు చెప్పండి. టీచర్స్ అంటే క్లాసెస్ కి పరిమితం అనుకున్నారు. అవలేదు. ఈవిడండి ఇక్కడ ఉన్న పిల్లలందరినీ ఏడిపించేస్తున్నారు. ఒక పాప చేతిలోనే బెలూన్స్ పెట్టారా. పిల్లలందరూ ఈ బెలూన్స్ కావాలంటున్నారు. చూడండి ఏమండి పిల్లలందరికంటే ఇస్తారా? ఇస్తామండి. ఇవ్వండి. మరి పిల్లలందరూ ఏడ్చేస్తున్నారు. ఎలా ఎలా తీసుకోండి చెప్పండి. ఈ చేతిలో గులాబీ పువ్వు పెట్టి నీకేం కావాలరా? బెలూనే కదా అడుగు. మీ పిల్లలకి ఇవ్వమండి. ఇది మా భవ్య భారతికి సంబంధించింది. అదే మీ భవ్య భారతిలో మేము ఇస్తామండి. మేము కూడా జాయిన్ అయిపోతాం. ఈ రోజు జాయిన్ అవ్వండి మేడం. మాకు బెలూన్ కావాలి. రే నీకు బెలూన్ కావాలి కదా, తీసుకో కట్ చేసుకో. సరిపోయి మేడం మళ్ళీ వేస్తానండి. దానికి ఏముంది మేడం. ఇది చూడు. ఏమండి ఇదంతా ఏంటండి జడ? ఇంత తలకాయకి అంత చిన్న జుట్ట. అవునండి. ఏ షాప్ లో వేయించారు కటింగ్ చెప్పండి. మేమే వేయించుకుంటాం. అరే మన ఇద్దరం వేయించుకున్నాము. కటింగ్ బాగా వేసారు కదా. క్లిప్ చూడు ఎంత పెట్టుకున్నారు అసలు. మళ్ళీ ఉంది. చెప్పండి ఏ షాప్ లో వేయించారు మేడం గారు? చెప్పండి మేడం. మమ్మల్ని టెన్షన్ పెట్టకండి మేడం. ఏం టెన్షన్ ఏం పెట్టట్లే. ముందు ఏ షాప్ లో వేయించారు కటింగ్ చెప్పండి. మేమే వేసుకున్నామండి. ఏ కటింగ్ చేయలేదు. పిల్లలందరూ వాళ్ళ పేరెంట్స్ ని గొడవ పెట్టేస్తుంటే ఈ పాపకి ఎంత మంచి కటింగ్ చేయించారని. ఈ క్లిప్ ఏ షాప్ లో కొన్నారు మేడం గారు? చెప్పండి మాకు. ఏం చెప్పండి. అతిథులు వచ్చినా కనీసం పలకరించరా మీరు? అయ్యో ఊరుకోండి. అయిపోతారా మీ ముగ్గులో? అలాగే అంటారు మేడం మీరు. మా ముగ్గులు ఏంటండి ఏదో పిల్లల కోసం అలా వచ్చి బుడగలేస్తున్నారు కదా. గౌన్ బాగుంది కదా. ఆ గౌన్ కొనుక్కున్నావా?
మేడం మాకు ఆ గౌన్ ఒకసారి ఇవ్వండి. తీసుకోండి తీసుకోండి. తీసుకోండి అన్నారు, మీరు ఇవ్వట్లేదు. మేము ఇవ్వండి, మీరే మొత్తం తీసుకోండి. ఇలా పెట్టేలా చెరిపేయమంటారా? చెరిపోయండి, మళ్ళీ వేస్తాను. చెరిపేస్తున్నాము. చెరిపోయండి చెరిపోయండి మేడం, ఇదే మీ హ్యాపీనెస్. చిమ్మి చిమ్మి చిమ్మేస్తున్నామండి. చిమ్మేయండి. మీరు 5 అంకెల్లో పాట పాడకపోతే చిమ్మేస్తాం. అమ్మ నేను నాకు పాటలు రావు మేడం. పాట పాడకపోతే చిమ్మేస్తాం. అమ్మ పాటలు రావండి నాకు. మీ అబ్బాయా అమ్మాయా? అబ్బాయిలండి. అయితే మీ అబ్బాయిని పాడమనండి. అదిగో మా పాపని పాడమనండి, బాగా పాడుతుంది. నువ్వు పాడతావా? ఇవి వేసేయమంటావా? పాడు తల్లి, పాడు పాడతావా? పాడు పాడు. పాడతావా? అమ్మ పాడే జోల పాట పాడు. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, నిండు జాబిలి చూపించి నిండు బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి నిండు బుగ్గలు గిల్లేసి, ఊపిరి అంటే ఊళ్ళే అమ్మ లాలా ఊపిరి మన ముగ్గులు పోటీ అయితే టైం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ముగ్గులు వేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ ముగ్గు చాలా అందంగా ఉంది. ఏ ఊరు నుంచి వచ్చారు? మీ పేరు? దుర్గా. ఎలా అనిపిస్తుంది ఈ ముగ్గులు పోటీలో పార్టిసిపేట్ చేయడం, ముగ్గు వేయడం? చాలా హ్యాపీగా ఉంది మేడం, మీ అందరితో స్పెండ్ చేయడం ఇంకా బాగా హ్యాపీగా ఉందండి. రోజు ముగ్గులు వేస్తూ ఉంటారా? ఎందుకు వేస్తూ ఉంటాను మేడం. మన భవ్యభారతి విజయనికేతన్లో ఆత్మీయ గోదావరి వారి ఆధ్వర్యంలో జరిగే ఈ ముగ్గుల పోటీ గురించి చెప్పండి. అలానే మన ఆత్మీయ గోదావరి ఛానల్ గురించి కూడా. ఆత్మీయ గోదావరి ఛానల్ అందరికీ ఇష్టమైనదే, అందులో అయితే అన్నీ చూస్తాం మేడం. అలాగే ఇది కూడా పెడతారు కాబట్టి అందరూ చాలా ఫీల్ బాగుంది. ఎప్పటికీ ఉంటాయి కదా, ఉంటాయి మేడం. మనుషులు ఎలా ఉన్నారు అందరూ చూస్తారు, అలాగే ఫీలింగ్ అనేది ఉంటుంది కదా మనం పెట్టిందని మేడం. అవును. థ్యాంక్ యూ అండి. ఓకే థ్యాంక్ యూ. ముగ్గు చాలా అందంగా వేసారండి. ఫైనల్ గా గులాబీ పూలు తయారైపోయిన తర్వాత చాలా ముద్దుగా ఉంది. థ్యాంక్ యూ మేడం. ఆ పిల్లలందరికీ కూడా వెళ్ళేటప్పుడు ఒక్కొక్కటి ఇచ్చారు. సరే మేడం, తీసేసుకోమనండి మీ పిల్లలందరినీ ఒక్కొక్కటి. లడ్డూలు పెట్టారా? లడ్డూలండి, సంక్రాంతి పువ్వులు తీసుకుని లడ్డూలు తినాలండి, స్వీట్ కదా సంక్రాంతి కాదు. బాగుంది. ఏ ఊరు నుంచి వచ్చారు? చెంట మేడం. పేరు? దుర్గా భవాని. ఎలా అనిపిస్తుందండి ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం? చాలా హ్యాపీగా ఉంది మేడం. అందరితో ఎప్పుడన్నా చేశారు? లేదు మేడం, ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదా? చేయలేదు. అదే మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ముగ్గు పెట్టేటప్పుడు ఫీలింగ్ ఎలా ఉంది? హ్యాపీగా అనిపించింది మేడం, అందరితో కలిసి చేయడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. మన భవ్యభారతి విద్యానికేతన్లో ఆత్మీయ గోదావరి వారి ఆధ్వర్యంలో జరిగే ఈ ముగ్గుల పోటీలో మీరు పార్టిసిపేట్ చేశారు. అలానే ఆత్మీయ గోదావరి ఛానల్ గురించి కూడా వీడియోస్ అవి వస్తాయి కదా, చూస్తూ ఉంటాం మేడం. బాగుంటుంది మేడం, అన్నీ మంచిగా అన్నీ తీసి వేస్తూ ఉంటాం. ఇంకా ఏం ఇంప్రూవ్ చేసుకోవాలంటారు? ఇంకా ఎలాంటి కంటెంట్ పెట్టాలంటారు? ఇప్పుడు ఉన్నవి కూడా మంచిగా అన్ని కంటెంట్స్ అన్ని మళ్ళీ విడిగా అంటే తెలియదు మేడం. స్కూల్లో పిల్లలకు బాగుంటుంది మేడం, అంతా స్టడీ అంతా బాగుంటుంది, మంచిగా ఉంటుంది అంటారు కూడా. పిల్లలు ఏ విధమైన ఎథిక్స్ నేర్చుకుంటున్నారంటారు? అది చదవడం, గేమ్స్ పరంగా అన్నీ కూడా బాగుంటాయి. సాటర్డే అవన్నీ కూడా. ఓకే మేడం గారి ముగ్గు చాలా అందంగా ఉంది. దీంట్లో చాలా కాన్సెప్ట్ అంతా బాగా క్లియర్గా కనిపిస్తుంది. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది. ముందు మా అమ్మాయి గురించి వచ్చాను నేనైతే. మీ ఇంట్లో కొంచెం ప్లేస్ తక్కువ, పెద్ద పెద్ద ముగ్గులు ఏమీ నేను వేయట్లేదు. కాకపోతే మా అమ్మాయి ఎలాగే నీ రోజు ఇక్కడికి రావాలి, పోటీలో పార్టిసిపేట్ చేయాలంటే మా అమ్మాయి గురించి వచ్చాను. సంక్రాంతి థీమ్ అన్నారు కాబట్టి మొత్తం అన్ని మ్యాక్సిమం కవర్ అయ్యేలాగా గంగిరెద్దులు, నెల ముగ్గులు, ధనస్సు మొత్తం అన్ని కవర్ అయ్యేలాగా నా ప్రయత్నం అయితే నేను చేశాను. జస్ట్ సరదాకి మా అమ్మాయి గురించి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మా అమ్మాయి గురించి వచ్చాను నేను ఇక్కడ ముగ్గేయడానికి. ఈ అవకాశం ఇచ్చినందుకు. మాది ఆచంట అండి. నా పేరు లక్ష్మీరామం. అది ఇలాంటి ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే ఫీలింగ్ ఎలా ఉంటుంది? సరదాగా ఉంటుందండి. ఎప్పుడు రొటీన్ లైఫ్ కాకుండా కొంచెం ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేస్తే మాకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది. మాతో పాటు మా పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి చాలా మంచి కాన్సెప్ట్ అండి. మన ఆత్మీయ గోదావరి ఆధ్వర్యంలో భవ్యభారతి స్కూల్లో నిర్వహించే ఈ ముగ్గుల పోటీ గురించి, అలానే భవ్యభారతి స్కూల్ గురించి, అలానే మన ఆత్మీయ గోదావరి గురించి కూడా. భవ్యభారతి స్కూల్ మంచి స్కూల్ అండి. మా పాప బాబు కూడా ఇక్కడే చదువుకుంటున్నారు. మా బాబు అయిపోయింది, పాపని ఇక్కడే జాయిన్ చేస్తారు. మంచి ఎడ్యుకేషన్ అయితే ఇస్తున్నారు. ఇలాగ మంచి మంచి కాన్సెప్ట్లు పెట్టి మా అందరినీ కూడా, పేరెంట్స్ని కూడా ఈ పండగల ప్రోగ్రామ్స్లో ఇన్వాల్వ్ చేయడం మంచి కాన్సెప్ట్ అండి. అలాగే ఆత్మీయ గోదావరి కూడా చాలా భక్తి విశేషాలు, లోకల్గా జరిగే విశేషాలన్నీ కూడా మనకి చాలా ఈజీగా తెలుస్తున్నాయి.
చాలా మంచి కాన్సెప్ట్ అయితే ఉంది. ఇంకా ఆత్మీయ గోదావరి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంటే ఎలాంటి కార్యక్రమాలు తీసుకురావాలనుకుంటున్నారు? కార్యక్రమం ప్రస్తుతం అయితే లోకల్వి ఇస్తున్నారు, అన్ని ఆధ్యాత్మికత మొత్తం అన్ని కవర్ చేస్తున్నారు. మ్యాక్సిమం అన్నీ కవర్ చేసినట్టు, ఇంతకు మించి ఇంకేమీ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లా. దీన్ని ఇలా కంటిన్యూ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ మేడం. అదే మాట్లాడి అన్ని వెళ్ళిపోయి జిలేబీ ఏ ఊరు నుంచి వచ్చారండి? ఆసంతండి. మీ పేరు? భవానీ అండి. ఎలా అనిపిస్తుంది ఫైనల్ గా ముగ్గు అయిన తర్వాత? చాలా బాగుందండి, అందంగా చేశారు. ఎలా అనిపిస్తుంది ముగ్గులు పోటీ? భవ్యభారతి విద్యానికేతన్లో ఆత్మీయ గోదావరి వారి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ముగ్గుల పోటీలో, అలానే భవ్యభారతి స్కూల్ గురించి ఆత్మీయ గోదావరి గురించి కూడా మీకు తెలిసిన 2 విషయాలు. భవ్యభారతి విద్యానికేతన్ స్కూల్లో ఆత్మీయ గోదావరి మంచిగా చేస్తున్నారండి. వీడియోస్ చూస్తారండి ఆత్మీయ గోదావరి వీడియోస్? ఎలా అనిపిస్తుంది? బాగున్నాయండి, హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. ముగ్గు చాలా చక్కగా వేశారు, చాలా బాగా వేశారు. ఓకే, మీ అమ్మాయి కూడా చాలా క్యూట్గా ఉంది. హాయ్. నమస్తే. ఏ ఊరండి? ఆచంటాంబరం. మీ పేరు? భవాని. ముగ్గు క్లియర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా అందంగా వేశారండి, చాలా బాగుంది. ఎలా అనిపిస్తుంది ఇలాంటి ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేయడం వల్ల? చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం మేడం. ఫస్ట్ టైం. భవ్యభారతి విద్యానికేతన్ గురించి అలానే ఆత్మీయ గోదావరిలో వచ్చే వీడియోస్ చూస్తూ ఉంటారండి? చూస్తుంటారు. మాకు 2 విషయాలు తెలియజేయండి. ఆధ్యాత్మికంగా బాగా చెప్తారు మేడం. నెక్స్ట్ స్కూల్ పిల్లల కోసం కూడా చెప్తే బాగుంటుందని, అంటే పిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళు పిల్లలతో ఎలా ఉంటే పిల్లలు మన దారిలోకి వస్తారు అనే విషయం మీద కూడా వీడియోస్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఆ వీడియో చేద్దాం కంపల్సరీ. ఎక్కువ ప్రాబ్లం మన పిల్లల్ని మనం ఎలా దారిలో తెచ్చుకోవాలని పేరెంట్స్ ప్రతి ఒక్కరికి ఇదే ప్రాబ్లం. బేసిక్గా అమ్మమ్మ తాతల దగ్గర పిల్లలు మంచిగా వెళ్తారండి. ముగ్గు కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా బాగుందండి, చాలా అందంగా ఉంది. వెళ్ళేటప్పుడు మా పిల్లలందరికీ కూడా బెలూన్స్ ఇచ్చేసి ఆ బెలూన్స్తో పాటు భవ్యభారతిని కూడా తీసుకెళ్ళండి. ఆ ఫ్రాక్ కూడా ఇచ్చేసి వెళ్ళండి. ఎలా అనిపిస్తుంది ముగ్గుల పోటీలో? చాలా హ్యాపీగా ఉందండి. నేను ఫస్ట్ టైం భవ్యభారతి ద్వారా ముగ్గుల పోటీకి వచ్చాను మేడం. ఇప్పటి వరకు ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదండి, భయం వేసి చేయలేదు. బట్ ఇందులో మా పిల్లలు చాలా హ్యాపీగా చదువుతున్నారండి. మా పిల్లల కోసం నేను ఇక్కడికి వచ్చి ఇలా పార్టిసిపేట్ చేశాను మేడం. చాలా హ్యాపీగా ఉందండి. మా పిల్లల హ్యాపీనెస్ కోసమే నేను వచ్చానండి, భవ్యభారతి కోసం. మన ఆత్మీయ గోదావరి ఛానల్లో వచ్చే వీడియోస్ ఎలా ఉంటాయి అంటారు? అలానే కొత్తగా ఏముందండి, మన సాంప్రదాయం మర్చిపోకుండా మన ఆత్మీయ గోదావరి ద్వారా మనకి తెలియపరుస్తారండి. ఎనీ టైం ఎప్పటికప్పుడే, ప్రతి ఇయర్, ప్రతి మంత్, ప్రతి వీక్లీ అలా. సో హ్యాపీ అండి మేడం. థ్యాంక్ యూ అండి, చాలా బాగా చెప్పారు, చాలా బాగా అందంగా ముగ్గు వేశారు. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. మీ పేరు, ఏ ఊరు నుంచి వచ్చారు? నా పేరు శైలజ అండి, నేను కొడమంచిల నుంచి వచ్చాను. కొడమంచిల నుంచి. ఎలా అనిపిస్తుంది ఈ ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేయడం? ఫైనల్ గా ముగ్గు కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా అందంగా ఉందండి. థ్యాంక్స్ అండి. ఎలా అనిపిస్తుందండి? చాలా సంతోషంగా ఉందండి. ఎప్పుడన్నా పార్టిసిపేట్ చేశారా? లేదు మేడం, ఎప్పుడో చిన్నప్పుడు పార్టిసిపేట్ చేశారు సరదాగా. మళ్ళీ నాళ్ళకి మా పిల్లల ద్వారా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మన ఆత్మీయ గోదావరి ఛానల్ గురించి, అలానే భవ్యభారతి విద్యానికేతన్ గురించి మీ మాటల్లో, ఆత్మీయ గోదావరి ఛానల్లో ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు? ఏ టైప్ ఆఫ్ కంటెంట్ కావాలనుకుంటున్నారు? మీకు బాగా నచ్చింది? నాకు నచ్చినవి అంటే మన లోకల్లో ఇలాంటి ఛానల్ ఉండడం చాలా మంచిది. ఎందుకంటే మనకు పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి,
ఇలా మన లోకల్లో జరిగే వీడియోస్ అన్ని సార్ ద్వారా మనం చూడడం చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. కొత్తగా ఏమన్నా వేరే కాన్సెప్ట్ ఏమన్నా? వేరే కాన్సెప్ట్ అంటే థ్యాంక్ యూ అండి. ఇదేంటండి అంతసేపు? మీ పేరు ఏ ఊరు నుంచి వచ్చారు? వరలక్ష్మి అండి నా పేరు. ఆచంటారు. చెంటేనా? మీ ముగ్గు చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. అయిపోయిన తర్వాత థ్యాంక్ యూ అండి. మీకు ఇలాంటి ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది? ఎక్స్పీరియన్స్ ఎలా? ఇదే ఫస్ట్ టైం అండి నేను ఒక టైం పీరియడ్లో చేయాలి, టెన్షన్ వస్తుంది, అలా ఎలా ఉంది? కొంచెం టెన్షన్ పడ్డానండి, కానీ తొందరగానే ఫినిష్ అయిపోయింది. బాగానే అయిపోయిందండి, కానీ ఫస్ట్ టైం అండి నాకు. ఫస్ట్ టైం అండి. బాగుందండి ఎక్స్పీరియన్స్. బాగానే ఉంది. పాప కోసం అనేసి పార్టిసిపేట్ చేస్తాను. మీ అమ్మాయి హ్యాపీగా పోయిందండి. ఏమండి బాగా చేశారా అమ్మ? అలానే మన ఆత్మీయ గోదావరి ఛానల్ గురించి, భవ్య భారతి విద్యానికేతన్ గురించి, మన ఆత్మీయ గోదావరిలో కొత్త కాన్సెప్ట్ ఏమైనా తీసుకురావాలా? ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి? బాగానే ఉంటున్నాయి. అన్ని టైప్స్ గ్యాదర్ చేసి చేస్తున్నారు కదండి, బాగుంటున్నాయండి. థ్యాంక్ యూ. మీ పేరు ఏ ఊరు నుంచి వచ్చారు? నా పేరు గీతాశ్రీ అండి. నేను ఆచరణ నుంచి వచ్చాను. ఎలా అనిపిస్తుందండి ముగ్గుల పోటీల్లో పార్టిసిపేట్ చేయడం? యాక్చువల్లీ నేను ఇది ఫస్ట్ టైం కాంపిటీషన్లో పాల్గొనడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు రాదు, బట్ నేను ట్రై చేశాను. చాలా చిన్నగా క్యూట్గా అనిపిస్తుంది నాకు కూడా. చాలా బాగా చేశారు కదా. ట్రై చేస్తారంటే ఇంకా బాగా చేసేసి ఇంకెంత పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు. థ్యాంక్ యూ అండి. మన భవ్య భారతి విద్యానికేతన్ గురించి, అలానే ఆత్మీయ గోదావరి ఛానల్ వీడియో చూస్తూ ఉంటారా? యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే చదివాను, భవ్య భారతిలోనే చదివాను. సో స్కూల్ గురించి చెప్పాలంటే ఇంకేమక్కడ ఆచంటలోనే బెస్ట్ స్కూల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆత్మీయ గోదావరి దగ్గరికి వస్తే ప్రకృతి గురించి, మన టెంపుల్ గురించి, సంస్కృతి సాంప్రదాయాల గురించి, అన్నిటి గురించి మంచిగా వివరించి చెప్పేది ఏదైనా ఛానల్ ఉంది అనుకుంటే మన ఆచంట తరపున ఆత్మీయ గోదావరి ఛానల్ అనే చెప్తాను నేనైతే. సో మేము రోజు ఫాలో అవుతూ ఉంటాం వీడియోస్ అన్నీ, బాగుంటాయి. కొత్త కాన్సెప్ట్ ఏదన్నా అంటే కొత్తగా ఎలాంటి కాన్సెప్ట్ తీసుకురావాలనిపిస్తుంది? కొత్త కాన్సెప్ట్ అంటే స్కూల్కి సంబంధించి ఇంకేమైనా లెర్నింగ్ కాన్సెప్ట్స్ లాంటివి ఏమన్నా కూడా కొంచెం పెడితే, ఆల్రెడీ ఇక్కడ టీచర్స్ అవన్నీ చేస్తూ ఉన్నారు, అంతా బాగుంటుంది. బట్ ఇది మన స్కూల్కే పరిమితం కాకుండా యూట్యూబ్లో ఛానల్లో పెడితే అందరికీ కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. లెర్నింగ్ కాన్సెప్ట్స్ ఏమైనా కొంచెం కొత్తగా ట్రై చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. తప్పకుండా అండి. థ్యాంక్ యూ. పేరు? నా పేరు వెంకటలక్ష్మి అండి. మాది కొడమంచులండి. ఈరోజు ఈ ముగ్గుల కాంపిటీషన్ జరగడం చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఈ ముగ్గుల కాంపిటీషన్ ఇలా ప్రజెంట్ చేయడం అనేది చాలా ఆసక్తికరమైన విషయం అండి. ఎక్కువ మంది పేరెంట్స్ వచ్చి ఇలా చేయడం అనేది చాలా మంచి విషయం. దీనివల్ల ఏంటంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. పేరెంట్స్ అందరూ కూడా భవ్య భారతి వాళ్ళు ఈ కార్యక్రమం చేపట్టినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలన్నీ చేయాలని కోరుకుంటూ, అలాగే ఆత్మీయ గోదావరి కూడా చాలా బాగా మంచి విషయాలన్నీ కూడా చెప్తూ ఉంటుందండి. మేము ఫాలో అవుతూ ఉంటాము. ఇంకా ఆత్మీయ గోదావరి వాళ్ళు కూడా, భవ్య భారతి విద్యానికేతన్ వాళ్ళు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఇలాంటివి చేపడుతూ ఉండాలని కోరుకుంటున్నామండి. సంక్రాంతి మొత్తం కూడా ఇక్కడే ప్రజెంటేషన్ చాలా బాగా చేశారు మేడం గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే. ఇక్కడ సార్ ఇక్కడ ఎవరు? నీ పేరు? ఏ ఊరు నుంచి వచ్చావు? స్వాతి స్వరూప, ఆచంట్లో. ఎలా అనిపిస్తుంది? ఇదే ఫస్ట్ టైమా ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేయడం? ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది? బాగానే నీ ముగ్గు చాలా బాగా చేసావు. థ్యాంక్స్. చాలా మంచి కార్యక్రమాన్ని భవ్య భారతి స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లల్ని ఎంకరేజ్ చేయడంలో, వాళ్ళ యొక్క టాలెంట్ని గుర్తించడంలో ఏ స్కూల్లోనూ చూడలేని అంత శ్రద్ధ పిల్లల మీద ఈ భవ్య భారతి స్కూల్లో నాకు కనపడుతుంది. ఎప్పుడూను నేను చాలా నుంచి ఈ స్కూల్ని చూస్తున్నాను. ఇక్కడ చదివి వెళ్ళిన పిల్లలు కూడా బయటికి వెళ్ళి కూడా సంస్కారవంతులాగా తయారవుతారు. మిగతా స్కూళ్ళకు ఉన్న దాని క్రమశిక్షణ ఒకటే నేర్పగలరు, కానీ ఇక్కడ అన్ని వ్యక్తిత్వ వికాసం కూడా ఉంటుంది ఈ స్కూల్లో అయితే. ఇప్పుడు ఈ ముగ్గుల పోటీ పెట్టినందుకు ఈ యాజమాన్యాన్ని అభినందిస్తూ ఈ ముగ్గుల పోటీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ప్రైజ్లు ఏమైనా నెంబరు. ఎందుకంటే అది చాలా ఆర్టిస్ట్గా వేసారు ఆ ముగ్గు. అది వేయటం చాలా కష్టం. మామూలు ముగ్గులు అయితే మనం ఇలా దిద్దొచ్చు, కానీ అది చాలా కష్టం. సెకండ్ ప్రైజ్ సెకండ్కి, థర్డ్ ప్రైజ్ థర్డ్కి.
ఫోర్త్ ప్రైజ్ 7, ఫిఫ్త్ ప్రైజ్ 1. మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.